బనకచర్లపై పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 19న ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి తమ వాదన వినిపిస్తామన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై 3 రకాలుగా ముందుకు వెళ్తామన్నారు. గోదావరి జలాలను సీమకు తరలించేలా కేసీఆర్, జగన్ ప్లాన్ చేశారని ఆరోపణ చేశారు. రైతుల ప్రయోజనాల కంటే తమకేమీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు రేవంత్. మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది. మొత్తం నీళ్ళన్నీ తరలించుకోపోతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగానే కూర్చున్నాడు అని బకెట్ల బురద తీసుకొని చల్లుకుంటే వెళ్తున్నాడు. అయ్యా, ఈ పాపానికి పునాది వేసింది మీ మామగారు. ఆ రోజు నువ్వు మంత్రి, నువ్వే ఆ సమావేశంలో ఉన్నావు. తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు. తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం. అన్ని కుట్రలు చేసి ఈ రోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బురదంతా తీసుకొచ్చి మాకు అంటించాలనే ప్రయత్నం చేయడం ఇది భావ్యమా? లేనిది ఉన్నట్టుగా మొత్తం ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి ఈ అబద్ధాల ముసుగులో మీరిద్దరు బతికి బట్టగట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లర ప్రయత్నం. హరీష్ రావు గారు, చిల్లర ప్రయత్నాలు మానేసేయి. చిన్నపిల్లగాని కాదు, నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు. వయసు మీద పడ్డది, జుట్టు తెల్లబడ్డది. కొంచెం హుందాగా వివరించు. ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు? జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? మేము మాట్లాడతలేం కదా, మౌనంగా ఉన్నాం కదా అని మా చేతగాని పని అనుకుంటురా? మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు? కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్లకెళ్ళి వస్తాయి? మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి. నువ్వు అడ్డగోలుగా 11% అప్పులు తెచ్చినావు. దాన్ని 7% తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా? మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశపిషలు లేవు. సామభేద దాన దండోపాయాల మొదటి అంకంలో ఉన్నాం. అందరినీ కలుస్తాం. ఈ అందరినీ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు. మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేడిగడ్డ కుప్పగూలింది, ఏమవుతుందా, ఒకటి పిల్లలు గుంగిపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంతుంది కదా అంటారు. హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడబిక్తే నీకు వెళ్తా మొత్తం బాడెంత 6 అడుగులు ఉన్నావు. గుండె తీసి పక్కకు పెట్టు, నువ్వు ఉంటావో లేదో చూద్దాం. ప్రాణహిత చేవెళ్ల గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే. ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు. ఉన్న ఫలంగా హరీష్ రావు గారు